students are not listening the online classes, but in this complicated duration, every faculty members are putting their maximum effort to pass something information to the students to know something, and you have to learn something by telling, listening of the particular faculty member subjects also compulsory. So after some days, we don't repeat it again and again. And when you come to the colleges also, we will continue from next topic onwards only. We don't repeat it again and again. Because of from next month onwards, directly we have some mid-examinations also. So we have to complete our portion, and you have to try to do something at your home compulsory. Don't think, my dear students, don't think like a child. Just you have to conceptual first of all. For example, when you are standing in front of the faculty member, it's a common thing. How do I have to talk with the faculty member? There is a respectable word is there in the Telugu, Meeru. No, istanava sir? In Asante emanar sir? Don't do like that. Sir, Meeru ninna kalumanar sir, cheppandi sir. Light manner. You have to talk with faculty member in the polite manner. Meeru. The respectable word. Meeru. Sir, Meeru. Meer bagu. Just a minute, my dear students. మీరు మాకు ఒక నోట్స్ ఇస్తా అన్నారు సార్, చెప్తారా సార్? ఇలా మాట్లాడడం అలవాటు చేసుకోండి. When you are standing in front of your parents, అమ్మ నాన్న, అమ్మ నాన్నని కూడా నువ్వు అనకూడదు. ఖచ్చితంగా చెప్తున్నాను. ఐ వాంట్ టు టెల్ యూ వన్ మోర్ థింగ్. మీ స్టేజ్కి వచ్చిన పిల్ల వాళ్ళే పేరెంట్స్ ని మోసం చేస్తున్నారు. పేరెంట్స్ మోసం చేస్తున్నారు. ఐ హ్యావ్ అబ్జర్వ్డ్ ఇన్ దిస్ సేమ్ కాలేజ్. కాళ్ళ మీద పడి మా అబ్బాయికి ఒక అవకాశం ఇప్పించండి సార్, ఇంకా ఇప్పటి నుంచి ఇంకెలాంటి తప్పులు చెయ్యడు, మన లైఫ్ నాశనం అవుతుంది సార్, మీరుగా చూడాలి. వాళ్ళు నాకు కొడుకైతే మీకు కూడా కొడుకు లాంటి వాడే కదా, సో మీరు కొద్దిగా అబ్జర్వ్. ఎంతో ప్రాధాన్యపడినటువంటి స్టూడెంట్స్ ని కూడా చూసాము. ఎంతో హార్డ్ వర్క్ చేసినటువంటి స్టూడెంట్స్ ని కూడా చూసాం. వాళ్ళ పేరెంట్స్ వచ్చేసి ప్రాధాయపడ్డారు. ఒక స్టూడెంట్ వాళ్ళ సిస్టర్ వచ్చింది. షీ ఈజ్ గవర్నమెంట్ ఎంప్లాయ్, బ్యాంక్ ఎంప్లాయ్, గవర్నమెంట్ జాబ్ హోల్డర్. హిస్ నేమ్ ఈజ్ సాయి. హీ ఈజ్ అవర్ స్టూడెంట్. జస్ట్ షీ కేమ్ టు మై క్యాబిన్. సార్, ఐ వాంట్ టు, ఐఎమ్ ఆల్సో ఎగ్జామినేషన్ ఇన్ఛార్జ్, డిప్లొమా examination in charge also. Me and Sampath sir, both are examination in charge for diploma. Sir, I want to know the feedback of my brother, sir. Okay, Amma, I will give you his status. So just I am showing. Okay, he has totally 6 backlog subjects, and now he is also the college regularly. And at the same time, I told her like, at the same time, her sister responds, "Why, Sai? Why didn't you say to me? You said only you have 2 backlog subjects, but if you see in the file, you have totally 6 backlog subjects. Why are you lying with us?" ఆమె అలా ఏడ్చేసింది. ఇంకా నేను మీ సొంత అక్కయ్యని, తల్లి లాంటి దాన్ని, నువ్వు అంటే మాకు అందరికి ఇష్టం కదా సాయి, మాతోటి నువ్వు ఇలా అబద్ధాలు ఆడతావా? నువ్వు ఒకవేళ ఫెయిల్ అయ్యానని చెప్తే నిన్నేమన్నా అంటామా మేము? నేను వచ్చింది నీకు ఇంకేదన్నా 2 సబ్జెక్టులు ఎలా క్లియర్ చేయాలి, ఎలాంటి బుక్స్ కొనియాలి, ఇంకేమి ట్యూషన్స్ ఏమైనా చెప్పించాలని అడిగి తెలుసుకోవడానికి కదా, నీకు మంచి లైఫ్ ఇవ్వాలనే కదా అమ్మా నాన్న మేమందరం కూడా కష్టపడేది. నువ్వు ఇంట్లో చిన్నవాడి, మా అందరికి ఇష్టమైన వాడివి కదా, నువ్వంటే మాకు అందరికి ఎంత ఇష్టం సాయి, నువ్వు ఎందుకు ఇలా చేశావు? ఇప్పుడు మీ సార్లు ఇంతమంది కూర్చొని ఉన్నారు ఇక్కడ, వీళ్ళందరి ముందు నేను 2 బ్యాక్లాగ్స్ ఉన్నాయని నేనంటే, ఆ సార్ ఫైల్ తీసి డైరెక్ట్ గా 6 బ్యాక్లాగ్స్ ఉన్నాయి రెగ్యులర్ గా రావట్లేదు అంటే నాకు ఎంత అవమానంగా ఉంటుంది సాయి.
వీళ్ళందరి ముందు అని తను ఏడ్ చేసింది. ఎంత మోసం చేస్తున్నారు పేరెంట్స్ ని. ఒక తల్లి జస్ట్ వాడు రోజు వస్తాడు, అక్కడ గేట్ బయట నుంచి బయట వెళ్తాడు అంతే, అక్కడ ఏం చేస్తాడు కాలేజ్కి రాడు, ఏం రాడు. చివరికి వచ్చేసాడు, దాని తర్వాత ఒక మిస్టేక్ చేసేసాడు. వి డిసైడెడ్ టు సెండ్ హిమ్ అవుట్ సైడ్ బై గివింగ్ ద టీసీ because of his attitude is very cruel and he is making so many noise and violence in the college also. Finally we decided by conducting a meeting in the management to send him by giving the TC with strong decision. వాళ్ళ మదర్ వచ్చింది ఏడిస్తే, అమ్మ మాకు కూడా తల్లిళ్ళు ఉన్నారు, మీరు అంతలా కంటతడి పెట్టకండి, మా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి, మా అమ్మ మాకు కూడా అమ్మా నాన్నలు ఉన్నారు, సో మేము కూడా వాళ్ళ ఆలన పాలనలోనే పెరిగాము. తల్లి మనసు ఎలా ఉంటదంటే, మీరు 1000 తప్పులు చేసినా కూడా తను ఇంకే తప్పు చేయడం నీకు తరని అంటూ ఉంటుంది. మీ తల్లిదండ్రులు మీ వల్ల ఒకరి కాళ్ళు పట్టుకోవడానికి దిగజారారు అంటే మీరు చచ్చినా ఒకటే బ్రతికినా ఒకటే. ఇప్పుడున్న డిప్లొమా స్టూడెంట్స్ ఎస్పెషల్లీ, నేను ఫర్ ద లాస్ట్ 12 years I have been to the diploma students, ఫస్ట్ బ్యాచ్ తో కంపేర్ చేస్తే ఇప్పుడున్న బ్యాచ్ స్టూడెంట్స్ ఎలా ఉన్నారంటే, పేరెంట్స్ ని ఫస్ట్ మోసం చేసేటటువంటి మీరు పేరెంట్స్ ని మోసం చేస్తున్నారు. తల్లిదండ్రుల చుట్టూరు ఒక ప్రదక్షిణ చేస్తే దేవుడి చుట్టూ ప్రపంచం చుట్టూరే ఒక ప్రదక్షిణ చేసిన పుణ్యం వస్తుంది. అటువంటి మాతృదేవోభవ పితృదేవోభవ అనే తల్లిదండ్రుల దగ్గర మీరు అబద్ధాలు ఆడారు అని అంటే, మిమ్మల్ని కన్నారు వాళ్ళు, మీరు తప్పు చేస్తే దాన్ని సరిదిద్దుతారు తప్పించి మీకు పనిష్మెంట్ ఇచ్చేసి జైల్లో వేయించరమ్మా. అటువంటి వాళ్ళని మనీ పరంగా వాళ్ళు మీ మీద పెట్టుకున్న ఆశలు, వాళ్ళు మీరు పెట్టుకున్న హోప్స్, మీరు ఒక స్థాయిలో వెళ్తే చూడాలనే కళలు, కన్న కళలు అన్నింటినీ కూడా మీరు మోసం చేస్తూ ఉంటారు. అది మీ ఏజ్ వాళ్ళు చేస్తారు ఖచ్చితంగా, ఎందుకంటే ఈరోజు మీకు ఫ్రీడమ్ వచ్చింది. మిమ్మల్ని ఈరోజు పేరెంట్స్ కొట్టారు, మేము కూడా కొట్టాం. సో మిమ్మల్ని వాళ్ళు కంప్లీట్ గా మోసం చేస్తారు. దాని తర్వాత ఆటోమేటిక్ గా మీరు అంతా కూడా అట్లనే చేస్తూ ఉంటారు. మీరు కూడా వాళ్ళని కంప్లీట్ గా మోసం ఏది సార్, మీరు కూడా కొట్టారా సార్? మీరు కూడా కొట్టారా సార్? అంటే వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ టెల్ మీ, వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ విటింగ్? ఒక దెబ్బతోటి మీరు మారుతారని అంటే, ఒక దెబ్బ కొట్టి నేను సిట్ అవుట్ చేయగలను, కానీ ఆ స్థాయిలో మీరు లేరు నాన్న. సార్ ఎట్లా సార్, సార్ ఎట్లా కేర్ తీసుకుంటారు సార్ మరి? That's why I am telling you, from today onwards you are not a child, you have entered into the society, so you will become a elder. You can take the decision yourself also. So you have, మీకు ఒక డైలాగ్ తెలిసిన సంస్కారము అని ఉంటుంది, నెక్స్ట్ విచక్షణ అని ఉంటుంది. సంస్కారము విచక్షణ లేకపోతే యు ఆర్ అన్ఫిట్ ఫర్ ద సొసైటీ అండ్ యు ఆర్ అన్ఫిట్ ఫర్ బీ యాజ్ ఏ హ్యూమన్. నువ్వు ఒక మనిషిగా ఉన్నావు అని అంటే నీకు 2 లక్షణాలు మొట్టమొదటిగా ఉండాలి. ఒకటి సంస్కారము, 2 విచక్షణ. సంస్కారం అంటే తల్లితో ఇలా మాట్లాడాలి, తండ్రితో ఇలా మాట్లాడాలి, తోబుట్టుతో ఇలా మాట్లాడాలి, అన్నతోటి ఇలా మాట్లాడాలి, తమ్ముడితో ఇలా మాట్లాడాలి, ఫ్రెండ్స్ దగ్గర ఇలా మాట్లాడాలి, ఒక గురువు దగ్గర ఎలా మాట్లాడాలి, ఒక ఉద్యోగదారు దగ్గర ఎలా మాట్లాడాలి, మన కింది ఉద్యోగస్తులతో ఎలా మాట్లాడాలి, మన పని వాళ్ళతో ఎలా మాట్లాడాలి, మనతో దేవుడి దగ్గరికి ఎలా ప్రార్థించాలి, ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలి, ఎక్కడ ఎలా ప్రవర్తించకూడదు, ఏది మంచి, ఇది ఈ థింగ్స్ ని ఎలా ప్రవర్తించాలి ఎదుటి వారితో అనే దాన్ని విచక్షణ అంటారు. సరే, సంస్కారం. విచక్షణ అంటే, ఒక ఆవు ఉంటుంది, ఆవుకి నీకున్నటువంటి జ్ఞానం ఉంటుందా? ఉండదు. దాని ముందు అరటి పళ్ళ బౌల్ తీసుకెళ్లి పెట్టండి, బనానాస్ ఉంటాయి దాంట్లో అరటి పళ్ళు ఉంటే దే ఆర్ వెరీ టేస్టిఫుల్ అండ్ దే ఆర్ లుక్ లైక్ న్యాచురల్ బనానాస్. వన్ ఈజ్ ఆర్టిఫిషియల్, వన్ ఈజ్ న్యాచురల్. ఆర్టిఫిషియల్, natural, you can't identify that one also. Just I am keeping both are in the can't identify that one. Very Stanley, I need one banana, so you are telling like that. You can't identify. Because actually you have the knowledge and you have the mental ability. But when I am bringing this same bowl to an ox or a cow, just he smells the banana and it can identify which one is the natural and which one is an artificial.
So which choose a natural one and it can eat, and finally just it avoids the artificial one. Avoids an artificial one. Even an animal is deciding and it can declare which one is the truth and which one is the false. We as an animal, just it's knowing what is the fact and what is the false. As we human being, is it right? You have to decide yourself, is it right or wrong? ఒక జంతువు ఒక ఎనిమల్ గా ఉండి అది వాస్తవానికి అవాస్తవానికి తేడా ఏంటో పసిగట్టుకోగలుగుతుంది. ఒక మనిషివి చేస్తున్న పని కరెక్టా కాదా, ఇది మంచా చెడా, ఇలా చేయొచ్చా చేయకూడదు అనేది డిసైడ్ చేసుకోలేవా? ఆ స్థాయిలో ఉన్నావు నువ్వు. అలా ఎప్పుడు కూడా మంచిగా ఆలోచించడం చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, I will give you now a best example for your students. Not only for students, but also everyone has to be concentrating on my words. Girls and boys, everyone listen this thing. This is the correct time. మీరు డిప్లొమాలో అడుగుపెట్టిందంటే మీరు మీ లైఫ్ లో సెటిల్ అవ్వడానికి ఒక గోల్ వేసుకుంటున్నారు. ఆ గోల్ ఈజ్ ఎ బిల్డింగ్. జస్ట్ టుడే యూ ఆర్ మేకింగ్ ద ఫౌండేషన్. ఇల్లు నిలబడాలంటే గ్రౌండ్ లో పునాది ఉంటుంది కదా, ఆ పునాదిని పర్ఫెక్ట్ గా మీరు కట్టండి. ఈరోజు కడుతున్నారు మీరు, అది ఎంత స్ట్రాంగ్ గా మీరు బిల్డప్ చేసుకుంటే మీ గోల్ అన్నేళ్ల పాటు స్ట్రాంగ్ గా నిలబడి ఉండగలుగుతుంది. మీరు ఈ రోజు కనుక అశ్రద్ధ చేశారనుకోండి, భవిష్యత్తులో మీకు మీ పునాది సరిగా ఉండదు, మీ ఫౌండేషన్ సరిగా ఉండదు, మీ బిల్డింగ్ అంతా కూడా కొలాప్స్ అయిపోయి డిస్ట్రాయ్ అయిపోయే ప్రమాదం ఉంటుంది. This is the exact more than 15 to 25 years duration is the dangerous duration, and at the same time it's a perfect duration. In this timing you have to think in a one manner. You can settle within the short time duration, and you will become a good position. And this is the worst time. At the same time, just you are thinking in the another way, automatically your life and your future entire will be collapsed and destroyed. Don't go in that one. Just decide yourself, is it right or wrong. Always you have to questioning yourself only. Right? So I am doing this work, is it right or wrong? Just if you don't know, just to ask your best friends and ask your parents. Just before taking a decision, జస్ట్ నేను అమాంతం చెప్పేకూడదు. ఒక్క 2 minutes ఆలోచించండి. దాని క్లారిటీ, శ్రద్ధ, ఒక క్లారిఫికేషన్ ఉండి చేయడం. లేదు వాడు అనగానే స్పాంటేనియస్ రెస్పాండ్ అయితే సెటైర్ లాగా వేసేసి యూ షుడ్ నాట్ మేక్ ఏ నాయిస్ అండ్ యూ షుడ్ నాట్ మేక్ ఏ ఫన్. యు ఆర్ మేకింగ్ ఏ ఫన్ మీన్స్ నువ్వే నవ్వులంపాలు అవుతావన్న విషయం అర్థం చేసుకుంటా తక్కువ సమయంలో. కాబట్టి సార్ ఇది ఏం స్టోరీ చెప్తారు సార్, క్లాస్ చెప్పండి. చేసుకోలేదు. హూ ఇస్ దాట్ మ్యాన్? ఇట్స్ మీ మొహమ్మద్ రిజ్వాన్ అలీ. Listen man. Sir, it is also important, no sir. You don't know about this. Sir, let me I know all things. Okay, listen man. So from tomorrow onwards we are going to make such things. If you don't change these things, you won't become the success. That's why I'm telling you. Clear? If you really concentrating on my words, just you have to change from now onwards into this one also. Education is different, so I can continue my class also this time. Either protect or compass at this time, I will make a class, no problem. It doesn't matter. But if you don't have it, that's why I'm telling. If you don't have a manner and the difference between the good and bad, you don't know these things. So just you are making so many disturbances to the class for your surroundings also. You will become like that. Sorry sir. Listen. ఒక జేబు దొంగ వల్ల దేశానికి ఎటువంటి ప్రమాదం లేదు. మై డియర్ స్టూడెంట్స్, ఐఎమ్ టెల్లింగ్ యూ వన్ థింగ్. ఒక జేబు దొంగ వల్ల దేశానికి ప్రమాదం లేదు. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ వల్ల ప్రమాదం ఉంది. అర్థమవుతుందా? ఈరోజు ఏటీఎం లో హైక్ చేస్తున్నారు, ట్రాన్సాక్షన్
హైక్ అయిపోతున్నాయి. ఒక మిస్సైల్ వచ్చేసి ఒక ప్రాంతం మీద బాంబ్ బ్లాస్ట్ అవుతుంది. ఆ సూటబుల్ అవన్నీ ఎవరు చేస్తున్నారు? చదువుకోనులు చేస్తున్నారు. అవసరం లేని అంటే వాడు ఎవరైతే ఎలిజిబిలిటీ కాని క్యాండిడేట్ దగ్గరికి విద్య వెళ్తుందో, మీన్స్ సంస్కారం విచక్షణ లేనటువంటి మేనర్లు వాళ్ళ దగ్గరికి వెళ్తుందో వాళ్ళ వల్ల నాశనం అవుతుంది దేశం. అది నేను అనేది. అది మీరు ఫస్ట్ నేర్చుకోవాలి. అది ఉంటే ఈ విద్య ప్రాంప్ట్ గా మీకు యూటిలైజ్ అవుతుంది, దేశానికి యూజ్ అవుతుంది, మీకు యూజ్ అవుతుంది, మీ పేరెంట్స్ యూజ్ అవుతుంది, మీకు చెప్పినందుకు మాకు విలువ ఉంటుంది, మీకు మీరు మీ స్థాయిలో ఒక స్థాయిలో ఉండగలుగుతారు. అది జరగాలి. నేను ఇప్పుడు ఇంకా అదే చెప్తున్నాను. నిన్నగాక మొన్న జరిగినటువంటిది ఈసీ స్టూడెంట్స్, triple students, there is no any complaints that you are making some disturbances to the faculty members while they are taking the online classes, but in civil and mechanical classes somebody are doing just there is a option, board option is there, they are writing ugly words on the screen also. It is sharing to the faculty members and girl students also. Ugly, so it's very ugly words. I don't want to say with my mouth. Actually, such type of worst words and worst voices are generally just they are writing on the screen board. Sharing screen board option is there in the meeting. So just they are writing on that one also. They don't know. Is it sharing to the other people in the classes? Why are you doing like that? Are you students or mad? That's why I want to tell, especially I need to tell you like such type of things to the students also. Don't do like that. We are the students only first of all. Yes, sir, we are not doing no, sir. First to discipline, you next only. Exactly. Without discipline, can't you learn anything? You learn anything. First of all, discipline is most important. In a Sanskrit quotation, Shraddhavan labhate jnanam. It means in English, if you are truly interested in it, you can learn everything else. If you don't have the interest, and if you don't have a, just what is that, ఇది నేర్చుకోవాలి అన్న తపన, ఇది వినాలి అన్న తపన, ఇది లేకపోతే మీరు ఎలా నేర్చుకోగలుగుతారు? Without discipline, you can't learn anything also. In the other classes, just అమ్మాయిల గురించి బ్యాడ్ గా మాట్లాడుతున్నారు. They are mentioned their names also. How dare you? Just you are entering into the, just now we will identify that particular person, we will showing some proofs also, and at the same time we are going to take a serious action that particular persons also. From tomorrow onwards it will be going to happen. This time passing this information to students, even though you just sit right first of all, don't do like that. అలాంటి చేస్తున్నారు. నేను అది మీరు చేయకూడదు అనేది నేను బిఫోర్ గా నేను మీకు అది ఇంటిమేట్ చేస్తున్నాను. ఐఎమ్ నాట్ జస్ట్ ఓన్లీ ఐఎమ్ టెల్లింగ్ ఓన్లీ మొహమ్మద్, ఆర్ ఐఎమ్ నాట్ టెల్లింగ్ ఓన్లీ శ్రీకాంత్, అండ్ ఐఎమ్ నాట్ టెల్లింగ్ ఓన్లీ జైకీర్, అండ్ ఐఎమ్ నాట్ టెల్లింగ్ ఓన్లీ శ్రావణ్ ఎక్సెట్రా. ఒక్క పర్సన్ ని దృష్టిలో పెట్టుకుని నేను చెప్పాను. నా ముందు ఇప్పుడు 96 నియర్లీ 100 మెంబర్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ లిజనింగ్ మై వర్డ్. నేను యాజ్ ఏ what is that, feeder, like a faculty member in the department, I have motivating my students. It's my responsibility, not only subject. For example, one more extra 2 hours I will continue the classes. So I have that much of patience. If you are truly interested in it, I can conduct the classes from morning onwards to evening. Because of that is possible. It doesn't matter. But నేను చెప్పేది కూడా అదే. మీ ఇన్స్టిట్యూషన్స్ లలో మీకు సంస్కారము, దాని తర్వాత విచక్షణలు నేర్పించలేదు. మీకు తెలియని ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేసి మా మీద వదిలారు. అదే చెప్తున్నా నేను చెప్పేది అది. మీకు ఎవరు కానీ సంస్కారం నేర్పించలేదు ఎక్కడ కానీ. ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు. దాని తర్వాత నెక్స్ట్ ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలో, ఎలా ఉండాలో కూడా తెలియదు. జస్ట్ వాళ్ళు ఏంటంటే మీ పేరెంట్స్ ని మిమ్మల్ని ఒక ఒక ప్రపంచంలోకి తీసుకెళ్లారు. మీ పేరెంట్స్ కి నా కొడుకు బాగా చదివే స్టూడెంట్స్ అని ఒక ఇమేజ్ కల్పించేశారు. దాని తర్వాత మీకే తెలియనటువంటి మీ మైండ్ ని వాళ్ళు అట్రాక్ట్ చేసుకున్నారు ఆల్రెడీ. వాళ్ళు ఆటోమేటిక్ గా నేను బాగా చదివే స్టూడెంట్, ఐఎమ్ ఏ గుడ్ స్టూడెంట్స్ అని వెళ్ళి కొన్ని రోజుల తర్వాత ఒక పేరెంట్ వస్తాడు ఖచ్చితంగా మీలో నుంచి. మీ పేరెంట్స్ ఎవరొకరు మా దగ్గరికి వస్తారు. దే విల్ డిస్కస్ లైక్ దిస్ ని, సార్ యాక్చువల్లీ 10th క్లాస్ వరకు మా అబ్బాయి చాలా బాగా చదివేవాడు. సో ఇప్పుడు క్లాస్ లో ఉండండి.
జస్ట్ ఇలాగే ఉండండి ఒక్క నిమిషం, ఐ విల్ కమ్ బ్యాక్. అమ్మా అమ్మా, ఐ థింక్ అప్పటి నుంచి మీరే కాల్ చేస్తున్నారేమో. నేను కాల్ చేస్తున్నా, నేను వచ్చి అడుగుతున్నాను. అది నజీ, ఐ థింక్ మీరేనా? అదే నా క్లాస్ ఉందమ్మా, 2 hours క్లాస్ ఉంది నాకు, 1:30 వరకు ఉంటుంది క్లాసు. సో అయిపోయిన తర్వాత నేను మీ దగ్గరికి వచ్చి మాట్లాడతాను, వెయిట్ చేయండి అమ్మా. సరే, ఏమైనా అర్జెంట్ అమ్మా? ఏంటిది? ఓకే ఓకే, ఐ విల్ గివ్ యూ మా, డోంట్ వరీ, జస్ట్ వెయిట్. ఓకేనా, కొద్దిసేపు వెయిట్ చేయండి, క్లాస్ తీసుకుంటున్నాను, ఆన్లైన్ క్లాస్ లో ఉన్నా. ఓకే, వెల్కమ్ బ్యాక్ మై డియర్ స్టూడెంట్స్. పేరెంట్స్ వచ్చారు, అందుకే కొద్దిగా డిస్టర్బెన్స్. ఉన్నారా? ఆన్లైన్ లోనే ఉన్నారు మై డియర్ స్టూడెంట్స్? ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. సో ఆటోమేటిక్ టెల్లింగ్ ఏంటంటే వాళ్ళు మీకు తెలియనటువంటి ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేస్తారు. దానివల్ల మేము ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా మీకు తెలియదు. అవి ఉండకూడదు మీ నుంచి అని చెప్పడానికి ఈ క్లాస్ డీఫాక్ట్ చెప్పాలంటే. ఈ రోజు మీరు ఫ్రెష్ గా మా దగ్గర కంటర్ అవుతున్నారు, ఇక్కడ వాతావరణం చూస్తారు. ఇక్కడ ఏ ఫ్యాకల్టీ ఎవరిని పట్టించుకోవట్లేదురా, మనం బయటకు వెళ్ళి ఏ అల్లరి చేసినా కూడా ఎవడేమన్నారు. దాని తర్వాత ఇక్కడికి వచ్చేసిన తర్వాత అసలు మనమే ఇష్టం, క్లాస్ లోకి వచ్చిన తర్వాత కూడా మనల్ని కొట్టే వాళ్ళు లేడు, తిట్టే వాళ్ళు లేడు. కొట్టాలనుకుంటే కొడతా, నేను ఖచ్చితంగా కూడా చాలా సీరియస్ గా ఉంటాను. ఎంత ఈజీగా ఆనందంగా కలిసి ఉంటానో అంత స్ట్రిక్ట్ ఉంటాం. బట్ ఏంటంటే మాకంటూ కొన్ని సరౌండింగ్స్ ఉంటాయి. ఇది చిన్నపిల్లల కాలేజీ కాదు, పెద్దవాళ్ళు ఉంటారు. ఆల్రెడీ మిమ్మల్ని మా పక్కన పెట్టేస్తే మీరు నేను చూడడానికి ఒకేలా ఉంటాం. వయసులో కొద్దిగా తేడా ఉండొచ్చు కానీ ఆలోచన పెద్ద తేడా ఏం లేదు. ఎందుకంటే ప్రజెంట్ జనరేషన్లలో స్మార్ట్ ఫోన్స్, దాని తర్వాత ఈ ఏదైతే ఉన్నాయో యూట్యూబ్ కానీ ఇవన్నీ కానీ ఇవన్నీ మాకంటే ఎక్కువ మీకు తెలిసి ఉంటాయి. మేము అవన్నీ ఏం యూజ్ చేయలేదు. ఈ రోజు ఏదో జస్ట్ అలా పెట్టిన ఆన్లైన్ క్లాసులను అవి ఇస్తే అవర్ రెస్పాన్సిబిలిటీ కాబట్టి మేము ఖచ్చితంగా తీసుకోవాల్సి వస్తుంది. కానీ మీరు ఈ రోజు ఏంటంటే